హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పొటాటో పకోడీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఇవైతే చాలా బాగుంటాయండి. అంతేకాకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చేసి చూపిస్తాను, పదండి. ముందుగా 2 బంగాళదుంపలు తీసుకుని ఉడకబెట్టుకుని బాగా స్మాష్ చేసుకున్నాను. ఈ విధంగా ఇందులో 1 టేబుల్ స్పూన్ శనగపిండి యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు వరిపిండి యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కారం, కొద్దిగా గరం మసాలా, మీ టేస్ట్కి సరిపడగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ పకోడీ పిండిలాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా పిండిని బాగా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పోసుకోండి. మనం ఇందాక కలిపి పెట్టుకున్న పిండిని ఈ విధంగా పకోడీల్లో చిన్నగా వేసుకుందాం. ఈ పకోడీ అయితే మట్టికి చాలా సింపుల్గా అయిపోతుందండి. ఎంత సింపుల్గా అయిందో అంత బాగుంటుంది టేస్ట్ కూడా. వేగాయండి, ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే ఆయిల్లో కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిర్చి చీల్చి వేసుకున్నాను. ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పొటాటో పకోడీ రెడీ అయిపోయాయి. చూడ్డానికి అచ్చం చికెన్ పకోడీలా ఉన్నాయి కదండి. ఇవి అప్పటికప్పుడు 2 మినిట్స్లో చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.